ఆరోగ్యాంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చేశారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. 2 ఏళ్లలోనే 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని, కానీ వేటికి ఎంత ఖర్చు చేశారో పాలకులు అధికారులు చెప్పట్లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ మరో శ్రీలంక బంగ్లాదేశ్లా మారిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బొత్స. 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలని మీ ప్రభుత్వం వివిధ రూపాల్లో వివిధ రకాలుగా అప్పులు తెచ్చు ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఒక శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా మీరు ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపట్లే. శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోతున్నారు, ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో?